మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయదర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అవారిత తాండవ కీళికిన్ దంపతులు ముందు గ్రహించాల్సిన విషయం, పెళ్ళి అవ్వగానే ఏదో ఇంకా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊహించి ఎలా ఉంటుందో 40 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. అదేమి పెద్ద ఆనందదాయకమైన ఆశ్రమం అని చెప్పాలి. అనేక ఇబ్బందులు ఉంటాయి కదా. ఒక తాండవం, బ్రహ్మాండమైన తాండవం. ఈవిడైనా ఆడేస్తుంది తాండవం, వాడైనా ఆడేస్తాడు, ఎవడో ఒకడు ఆడేస్తాడు. ఎవరికి వీలైతే వాడు ఆడేస్తారు, ఆదివారం అయితే ఇద్దరు ఆడేస్తారు. అది పరమేశ్వరుని తాండవం లాగా అవారత తాండవం. తాండవంలో ఎప్పుడు ఒక కారు ఇటుపోతుంది, ఒక కారు అటుపోతుంది, ఒక చెయ్యి ఇటుపోతుంది, ఒక చెయ్యి ఇటుపోతుంది. జటాకటాక సంభ్రమ భ్రమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని కుజగ్రచిత్రభద్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమ స్ఫురత్ కరాల ఫాలహ వ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనం మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః. ఇది ఒక ప్రచండ తాండవం. దీనికి అర్థంతో నిమిత్తం లేదు. ఆనందించి చప్పట్లు కొట్టారు లేదా? ఎవరికేం అర్థమైంది? నాకే అర్థం కాదు. గృహస్థాశ్రమం అంటే ఏమీ అర్థం కాదు. ఎందుకు చేసుకున్నామో అర్థం కాదు, ఎందుకు పిల్లలకి అన్నామో అర్థం కాదు, వాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు చేసామో అర్థం కాదు. కానీ ఏదో ఆనందం. అందుకే తాండవం నడిపోతుంది. తాండవం ఏమర్థమైంది? కొట్టేసారు చప్పట్లు పెద్ద. ఒకడు వచ్చి వేదిక మీదకి అర్థం చెప్పండి, నేనే వణుకుతా. కానీ బాగుంది అంతే, వినడానికి బాగుంది. పెళ్లి కూడా అంతే, వినడానికి బాగుంటుంది. బాధ్యాలు బాగా మోగుతాయి, 16 రోజులు మోగుతాయి. తర్వాత వీడి వీపు మీద మోగుతాయి. అదే గృహస్థాశ్రమం. తాండవ కేళియారు. తాండవం బ్రహ్మాండమైన తాండవం అయిపోతుంది. అకాండ తాండవం. జాగ్రత్తగా ఉండి, బీ ప్రిపేర్, తయారుగా ఉండి. దాన్ని తప్పించుకుందామని చూడదు. అవారత తాండవ కేళికి దయాశాలి. అందులో తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉండాలంటే దయాశాలురై ఉండాలి. లేకపోతే పిల్లలతో సరిగ్గా ఉండలేరు. పసిపిల్లల పట్ల చాలా దయగా ఉండాలి. 5 ఏళ్ల వరకు పిల్లాన్ని దేవుళ్ళ చూడమన్నారు. దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరే. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది అనుసరించకపోవడం వల్లే మనం దుఃఖపడతాం. శాస్త్రం తెలియక కాదు, అనుసరించకపోవడం వల్ల. దైవవత్ పంచవర్షేషు 5 ఏళ్ళు వచ్చే వరకు అమ్మాయినైనా అబ్బాయినైనా దేవుడికి సపర్యలు చేసినట్టు చేయాలి. వాడికి సేవలు చేయాలి. షోడశోపచారాలు. కాళ్ళు కడగడం అంటే బాధ్యం అనుకోవాలి, చేతులు కడగడం అంటే అర్ఘ్యం అనుకోవాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. అన్నం పెడుతున్నామంటే నైవేద్యం సమర్పయామి. ఓ కుంభం లాగిస్తాడు అనుకోవాలి అంతే. వాడికి పడుకోబెడుతున్నామంటే పవళింపు సేవ అనుకోవాలి. వెంకటేశ్వర స్వామి వాడిని అంటే పాట పాడాలి. వాడికి స్నానం చేస్తుంటే అభిషేకం అనుకోవాలి. బట్టలు దొడుకుతుంటే వస్త్రం యుగ్మం సమర్పయామి అనుకోవాలి. వాడు ఎలా ఉన్నాడని వాడు చుట్టూ తిరుగుతుంటే ప్రదక్షిణం సమర్పయామి అనుకోవాలి. దేవుడికి ఉపచారాలు చేసినట్టే భావించాలి. 5 ఏళ్ల వరకు పిల్లలను ఆడపిల్లైనా మగపిల్లడైనా అలాగే పెంచాలి. వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళకి తెలియదు. ఇక తల్లి తండ్రి స్వయంగా చేస్తుంటే ఆ మృదుస్పర్శ కారణంగా, ఆ ఆర్ద్రత కారణంగా ప్రపంచంలో వారెవరికి అపకారం చేయరండి. 8 ఏళ్ల లోపు తల్లిదండ్రుల యొక్క మృదుస్పర్శ అందుకున్న పిల్లలెవరూ హత్యలు చేయరమ్మా, అత్యాచారాలు చేయరు. అనుమానమే లేదు ఆ విషయం. హత్యలు చేయరు, అత్యాచారాలు చేయరు. వాళ్ళకి ప్రేమ స్పర్శ తెలుసు. ఈ రాక్షస ఆలోచనలు వాళ్ళకి రావచ్చు. ఇవాళ ఎందుకు వస్తున్నాయంటే 3 ఏళ్ళు దాటకుండా తీసుకెళ్ళి స్కూల్లో బారేస్తున్నారు, హాస్టల్లో బారేస్తున్నారు. ఆలోచించండి. 4 ఏళ్ల లోపు వాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన వృద్ధాశ్రమంలో బారేస్తే తప్పే ఉందండి. మనం చేసిందే వాడు చేసాం. కారణం అది మానేసేసి పిల్లలు చూడటం లేదు. ఎందుకు చూస్తాను? నువ్వు చూసావాళ్ళని. మరి 2.5 ఏళ్ల వాడికి స్కూల్ ఏమిటండి? 5 ఏళ్ళు వచ్చే వరకు మమ్మల్ని ఎవరిని బడిలో వేలా. మాకు తొడిగిన బొట్ట ఏమిటంటే దక్షిణామూర్తిలాగా ఒక గోచి. మా అమ్మ చినిగిపోయిన రైక. అది కూడా మా అమ్మ చినిగిపోయిన రైక. అది ఎలాగో పనికిరాదు కదా అని మాకు తొడిగేవాడు. కానీ చినిగిపోయిన రైకలను గోచీలుగా తొడిగిన వాడు ఇవాడు 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసి జగద్విఖ్యాతిగా ఇచ్చాడు.
దానికి నా తల్లి రైక కారణం. ఆవిడికి నమస్కారం, ఆ వస్త్రాలకి నమస్కారం. ఎక్కడ మా కోసం కొత్త గుడ్డలు ఏం కొనలేదు, హడావుడి చేయలేదు. ఇవాళ మొదటి పుట్టినరోజుకే 10 లక్షల ఖర్చు, దాన్ని టీవీలో చూపించడం. అది బర్త్డేయో ఏండయో వాడికి తెలియదు, మనకి తెలియదు. ఓ కేక్ పోయి పేక్ పోయి అక్కడ దీపాలు పెట్టి ఆర్పించడం ఇదో పెద్ద అసమర్థపాచారు. దీపాలు ఆర్పడం ఏంటంటే కొంపలు ఆర్పడాలాగా. పైగా వాడికి 10 ఏళ్ళు వస్తే 10 దీపాలు పెట్టి అర్పించడం, మొత్తం 10 కొంపలు ఒకసారి అర్పిస్తాడు. ఇదేమన్నా మంగళాచారమా అమంగళాచారమా తెలిసిపోవట్లా. దీపాలు పెట్టి దీపం పెట్టడం అంటే ఉద్యోగం ఇప్పించడం కింద లెక్క. ఆయన మా ఇంట్లో దీపం పెట్టారండి అంటారు. అంటే మన కుటుంబం నిలబెట్టారు. కుటుంబం నిలబెట్టడానికి దీపం పెట్టండి అని చెబితే కుటుంబాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉండి మనం పిల్లల చేత కేకులు కోయించి దీపాలు అర్పిస్తున్నాం అంటే మనం ఏ సంస్కృతిలో ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం? పిల్లలకి దీపాలు పెట్టడం నేర్పుదామా, ఆర్పేయడం నేర్పేద్దాం? మళ్ళీ ఇదే మనుషులు మళ్ళీ కార్తీక మాసం వచ్చారు మొత్తం గుళ్ళో తయారైపోతారు. 1 దీపాలు పంచలు చీరలు అంటుకుపోయినా పెట్టేస్తారు. పుట్టినరోజునేమో దీపాలు అర్థం. కార్తీక మాసం ఒకటేనా దీపం, ఇంకెప్పుడు ఉండదా? దీపాలు పెట్టడానికి కార్తీక దీపం ఇంకెప్పుడు పెట్టకూడదా? అదేమో దద్దినం పెట్టినట్టు ఏడాదికి ఒకసారి పెడతారు. రోజు దీపం పెట్టాలి కదా, ఆ దీపం గొప్పది కదా, ఆ దీపం వెలుగులోనే కదా మనకి ఏదైనా కనపడేది. అలా దీపం పెట్టడం గొప్పదని చెబితే పిల్లలకి తెలీదా? అది గ్రహించగలరు. అందుకని దయాశాలికి ఇద్దరు దయగానే ఉండాలి. 5 ఏళ్ల వరకు అలాగే పెంచాలి. అంతేకాదు శూలికి వెంటనే శివుడు ఎంత దయామయుడో అంతగా పరాక్రమం కూడా చూపిస్తాడు. అవసరమైతే వేసి పారేస్తాడు. ఆయన దగ్గర 3 అంచుల ఆయుధం ఉంది, త్రిశూలం. అంటే 3 అంచుల ఆయుధం ఎందుకుంటే సత్వ రజస్తమో గుణాలను ఒకేసారి నశింపజేయాలంటే 3 అంచుల ఆయుధం ఉండాలి. మోక్షం పొందాలి అంటే 3 గుణాలని ఒకేసారి నశింపజేయాలి, గుణాతీతంగా ఎదగాలి. అందుకే శివుడు త్రిశూలం ధరిస్తాడు. విష్ణుమూర్తి ఆయుధం వేరు, దానికి వ్యాఖ్యానం వేరు. సుబ్రహ్మణ్య స్వామి మహాశక్తి ఆయుధం బల్యం, దాని ఆయుధం దాని వ్యాఖ్యానం వేరు. శివుడు ఆయుధానికి ఉద్దేశం ఏంటంటే 3 అంచులు ఎందుకుంటే సత్వరజస్తమో గుణాలు 3. ఈ 3 మెదడులో ఉంటాయి, మనసులో ఉంటాయి. ఈ 3 ఒకేసారి అణిచివేస్తే గుణాతీతగా గుణానయతనతీత్యత్రేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తో అమృతమశ్నుతే. భగవద్గీత గుణత్రయ విభాగం. అందుకోసం త్రిశూలం. అంచేత శూలికన్ ఇంట్లో సంసారంలో ఎలా ఉండాలి దంపతులు అంటే దయ చూపించాలి పిల్లల దగ్గర. అవసరమైతే చెంప వాయించేందుకు సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. వాడు ఏమనుకుంటాడో. ఇప్పుడు ప్రతివాడికి 10 ఏళ్ల కుర్రాన్ని చూసి వాడు భయపడ్డాక తండ్రే భయపడుతున్నాడు. ఇంచుమించు 10 ఏళ్ల వరకు వాడు మనకి భయపడతాడు. వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం. జీవితం అంతా సరిపోయింది భయపడటం, భయపెట్టడం. ఈ తల్లిదండ్రులకే పిల్లలు భయపడాలనే విషయాన్ని చిన్నతనంలోనే కాస్త అలవాటు చేయాలి. తోలుడుతుంది వేషాలు వేస్తే ఈ సమయానికి ఇంటికి రావాల్సిందే, లేకపోతే నిలబెట్టేస్తా బయట అన్నట్టుగా ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ఏమీ అనకపోగా ఉపాధ్యాయులు ఎవరన్నా అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ మా వాడిని అంటావా, మీకు అందుకోసం డబ్బులు కట్టావా అంటే తల్లిదండ్రులు అనరు, ఉపాధ్యాయులు అనరు. మరి వాడు ఎలా బాగుపడాలమ్మా? దయచేసి ఆలోచించండి. ఎలా బాగుపడాలి? ఎవరు ఏమీ అనకుండా, ఎవరు ఒక దెబ్బ వేయకుండా, నా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా అనుభవాలు ఉన్నాయేమో చెప్పానంటే మమ్మల్ని ఎవరు కొట్టలేదండి, మా ఉపాధ్యాయులు కొట్టలేదు, మా అమ్మ నాన్న కొట్టలేదు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. అందరూ కొడితేనే ఎంత వాళ్ళం అయ్యామమ్మా, అందరూ తిడితేనే ఎంత వాళ్ళం. ఎవరు అదుపులో పెట్టుకున్నా మనిషి ఎలా వెతుకుతారండి? కలుపు మొక్కలను తీసేయకపోతే, కంచి వేయకపోతే మొక్క నిలబడుతుందా? ఆ జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవద్దు. దానికోసం ఓ దెబ్బేస్తే తప్ప, ఓ మాట అంటే తప్ప. పిల్లల మనోభావాలు దెబ్బతింటే బొడ్డుడు అన్న వాడికి మనోభావాలు ఉంటాయి. ఈ దేశంలో 70 ఏళ్ళు వచ్చిన వాడికి ఏ భావాలు ఉండవు. వాడిని మూల వారేస్తారు బట్టల మూటలాగా, పాత బట్టల మూటలాగా. వాడికి మనోభావాలు ఉండవు. వాడి చేతిలో టీవీ రిమోట్ లాక్కుని పిల్లలకి ఇచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళ చేతిలో తీసుకుని. మీకు ఇప్పుడు టీవీ అవసరమా అంటారు. వాళ్ళకి కాకపోతే ఎవరికి అవసరం అండి? పెద్దవాళ్ళకి కాకపోతే పిల్లల్ని ఆగమని చెప్పాలి. మా అమ్మ తాతయ్య చూస్తున్నారు, నువ్వు ఆగు, వాడు చూసిందే నువ్వు కూడా చూడు, దండం పెట్టని చెప్పాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులే చెప్పాలి. తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక్కడ వచ్చి, మీకు ఎందుకమ్మా వాడికి ఇచ్చేయండి, వాడు చూడాలి కదా అంటే పిల్లల చేతుల్లో బానిసలు అయ్యారు తల్లిదండ్రులు. పిల్లల మనోభావాలకు ప్రాధాన్యం, పెద్దవాళ్ళ మనోభావాలు వదిలేండి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దవాళ్ళు కల్పించుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. కానీ వీళ్ళు ఎలా ఉండాలి సలహా అడుగుతూ ఉన్నారు. వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు ఎడుతున్నారు. భార్యాభర్త ఏ సినిమాకో దేనికో పెడుతున్నారు. పెద్దవాళ్ళు ఎలాగో రాలేరు, ఇంట్లో ఉంటారు. 80 ఏళ్ల తల్లి 85 ఏళ్ల తండ్రి ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. లేదు దురదృష్టం అయితే పోనీ ఒక్కరే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము బయటకు వెళ్ళి వస్తామంటే ఆ తల్లి ఆనందించదా? వద్దు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుందా? అనలేదు ఆవిడ. కానీ చెప్పినందుకు ఆనందిస్తుంది. ఎవరైనా వస్తే మా అబ్బాయి నాకు చెప్పి కానీ ఎక్కడికి వెళ్ళడండి, గౌరవం. దానికేముంది నష్టం? ఎలాగో వాళ్ళు కాదని అనరాయి. ఆ మాత్రం ప్రాధాన్యం పెద్దలకి ఇవ్వద్దా? ఒకే టీవీ ఒంట్లో ఉన్నప్పుడు కాస్త వాళ్ళనే చూడమని చెప్పి వాళ్ళు కూర్చోమంటే సరిపోదు. వాళ్ళు నేర్చుకుంటారు. ముందు పెద్దవాళ్ళకి ప్రాధాన్యం అని నేర్చుకోవాలంటే ఇంట్లో 40-50 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని ముందు గౌరవించాలి. పిల్లల ముద్దు ముచ్చట కాదు, పెద్దవాళ్ళ ముద్దు ముచ్చట ముఖ్యం.
అప్పుడు ఈ పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా. అయ్యి బాబాయ్ నాన్నగారు ఎప్పుడు మా అమ్మగారి గురించి చెప్తారు, మా అమ్మగారికి మాట్లాడతారు, నేను అలాగే చేయాలి. ఇక ఈ తల్లిని చూడమని నా కొడుకు చెప్పక్కర్లేదు. నేను మా అమ్మని ఎలా చూశానో మా పిల్లలు మా ఆవిడని అలాగే చూస్తారు. నేను చెప్పక్కర్లేదు విషయం, వాళ్ళు చూశారు. సాయంత్రం 6:30 వేసరికి నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా అమ్మగారి దగ్గర చేరేవాడిని. అంతే, నా దగ్గర ఉన్నంతకాలం అంతే. అక్కడ ఖచ్చితంగా ఎవరి మనసమే పడుకుంటే నేను అక్కడికి వెళ్ళి అమ్మ అంటే నాకేం కాళ్ళు నొప్పులను రోజు వస్తావురా, నాకు కాళ్ళు నొప్పులు ఏం లేవురా అని నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేక నేను అనేవాడు సరదాగా, నీ కాళ్ళు నొప్పులు లేవమ్మా, నాకు వేళ్ళు నొప్పులు ఉన్నాయి, నీ కాళ్ళు నొక్కితే నా వేళ్ళు నొప్పులు తగ్గుతాయి చెప్పి. ఇదో చమత్కారం, ఏదో చమత్కారం కూర్చో అనేది. నేను సరదాగా ఆవిడ ఆ మాట మర్చిపోవడానికి ఓ పాట పాడమ్మా అని 90 ఏళ్ళ ఆవిడ ఏదో పాడేది, నేను అంతకంటే ఏదో మెచ్చుకునేవాడు, సంతోషించేది. ఇప్పుడు ఆవిడ మరి సినిమాలో అవకాశం ఇస్తారా పాడమని నేను ఇవ్వకపోతే? ఆవిడ పాడమని ఎవరు అడుగుతారండి? నేను అడగకపోతే సినిమా వాళ్ళు వచ్చి అడుగుతారా మెమ్మగారి చేత పాట పాడించు? దానికి ఆవిడ పొంగిపోయేది విపరీతం. ఇదంతా చూసిన నా పిల్లలు రేపు నా భార్య పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తారనే అనుమానం నాకేం లేదమ్మా. నేను చేయగలిగింది నేను చేశాను, తేడా వస్తే వాడికేమో నేనేంటి. అందుకని దయాశాలికి శూలికి అవసరమైతే శూలిని జరిపించడానికి సిద్ధంగా ఉంటాయి. శిఖరజాముఖ పద్మమయూఖమాలికి భర్త ఎలా ఉండాలో చెబుతున్నాడు ఈ పద్యంలో పోతన గారు ఈ మాటలో ప్రత్యేకంగా. శిఖరిజ అంటే పార్వతీదేవి, ముఖ పద్మమయూఖమాలికి ఆవిడ ముఖం పద్మం లాంటిది అయితే దానికి సూర్యకిరణాల్లో ఉండేవాడు శివుడు. అంటే సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది. అలాగే భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. వచ్చాడు రా బాబు సంపుకు తింటాడు అన్నట్టుగా ఉండకూడదు. వికసించాలంటే సహజంగా వికసించాలి. అంతేకాని ఆఫీసించగానే వికసించమని చెప్పాను 4:30కి వికసించాలి. 4:30 టైం పెట్టుకుని వికసిస్తారా? శాస్త్రంలో చెప్పారు వికసించాలి, సాయంత్రం వికసించాలంటే కుదరదు. ఈ భర్త ప్రేమ అలా ఉంటే తప్పకుండా వికసిస్తారు. ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. ఎంతటి శివుడు అంత శూరం పట్టినవాడు, రాక్షసులను సంహరించిన వాడు సైతం ఎలా ఉండేవాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి ప్రేమ ప్రేమ ప్రేమ. ఇంకో మాట ఆ మనిషిలో ఉండేది కాదు. ఏమిటో నా కోసం చూస్తూ అలా ఉండిపోయి 2 మెతుకులు తినేయాల్సింది అంటే ఇప్పుడు సంతోషిస్తా. ఎలాగో తినవు కానీ సంతోషిస్తారు. అనకపోగా ఒకవేళ పొరపాటు తిన్నట్టు తెలిస్తే ఆడాడు మారిపోయారు ఈ కాలంలో మా అమ్మ ఎలా ఉండదంటే నేను లెక్చర్ ఇక్కడ వీళ్ళమ్మ గురించి. వీళ్ళమ్మ చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఎందుకు ఈ లెక్చర్ పండి పెళ్ళంతో బంధం చెడిపోవడం. మా అమ్మ అస్సలు తినేది కాదు, మా నాన్నగారు తినకుండా అంటే నువ్వు కూడా తినద్దని చెప్పడమేగా, అంత ప్రమాదమా? ఇప్పుడు పాతివ్రత్యానికి ఏమైనా భంగం వచ్చిందా ముందు తింటే? ఆ మాట భర్త అంటే ఇంతసేపు ఎందుకు తినేపోయావా, నేను బయటికి వెళ్ళాను ఏవో సభలు, నా గొడవలు నాకుంటాయి, నీకెందుకు, నువ్వు 2 మెతుకులు తినేయంటే సంతోషిస్తారు కదా. ఎలాగో తినరండి, తినలేరు కానీ అంటే ఆనందిస్తారుగా, నష్టమేముంది? ఆ మాట వాళ్ళ నోట రావాలి కానీ నిబంధనలు శాస్త్రాలన్నీ మనం చెబితే అలాగే ఆడవాళ్ళకి ఇంక మగాళ్ళకి ఏం లేవా? అందుకని శివుడు ఎలా ఉండేవాడు అంటే పద్మం వికసించడానికి సూర్యకిరణం ఎలా ఉంటుందో అలా ఉండేవాడే. అంత ఆనందంగా ఉండేవాడు. ఆయన చూడగానే ఆవిడ ఆనందించింది. బాలశశాంకమౌళికి పిల్లల్ని 5 ఏళ్ల వరకు ఇలాగే నెత్తి మీద పెట్టుకోవడం. బాలశశాంకమౌళి బాలచంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నట్టే గారాబం చెయ్యాలి. 5 ఏళ్ల వరకే చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి. దైవవత్ పంచవర్షేషు. వెంటనే 6వ ఏడు వచ్చింది, పుట్టినరోజు జరపగానే మారిపోవాలి మనస్తత్వం, నెమ్మదిగా మార్చేయాలి. దశవర్షేషు దాసవత్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు 16, 17 ఏళ్ళు దాటే వరకు సేవకుల్లా చూడమన్నారు, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇక ఊరికే గారాబాలు, అమ్మ నువ్వు చదువుకొని పనులన్నీ నేను చేస్తా కుదరదు, పని మనిషి రాలేదు నాతో పాటు అంటుతాం. తల్లి కూర్చోబెట్టి తోమించాలమ్మ, ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరి చేత తోమించాలి. ఇవాళ ఆ భేదాలు ఏం పనికిరావు, ఇద్దరి చేత తోమించాలి. వాళ్ళకి చదువు ఎంత ముఖ్యమో తల్లికి సేవ చేయడం అంత ముఖ్యమన్న విషయం తెలియదు. అప్పుడు వాళ్ళు ఎదిగా కూడా అలాగే ఉంటారు. చదువే ముఖ్యం, నీ ర్యాంక్ ముఖ్యం, చదువుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ ర్యాంక్ కోసమే నేను ఈ చాకరీ అంతా చేస్తున్నా. ఆ 3 ర్యాంకుకి నువ్వు ఇంత చాకరీ చేయాలా తల్లి? ఆ చాకరీ ఏదో దేవాలయంలో చేయి మోక్షం వస్తుంది. ఎందుకు వచ్చిన చాకరీ? ఈ పిల్లకి ర్యాంక్ రావడం కోసం ఈ తల్లి జీవితం త్యాగం చేసేయాలి. అవసరమా అది? నీకోసమే నేనంత చేసే మాటికి ఇది ఎప్పిపోటు ఇక్కడ. ఇక పిల్లకి అప్పుడు ఒత్తిడి మొదలవుతుంది. మా అమ్మ నా కోసం అన్ని త్యాగం చేసి మా నాన్నగారు అంతకంటే అప్పులు పాలైపోయారంటే ఇప్పుడు ర్యాంక్ ఒత్తిడి ఆ పిల్ల బుర్ర మీద పెరిగిందమ్మా. ర్యాంక్ వస్తుందో రాదో కానీ సీలింగ్ ఫ్యాన్ గురేసుకునే స్థితి వచ్చేస్తుంది. ఇంత ఒత్తిడి ఎందుకు పెంచాలి? అదే అంత అవసరం ఏముందండి? ర్యాంకు పాస్ అయితే సరిపోదా? 70% మార్కులు వస్తే సరిపోదా? అంటే మన ఇక్కడ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మనం పేరెంట్లో చెప్పుకోవాలి. ఇక్కడ నీ పేరెంట్ల కోసం నన్ను బలైపోమంటావా? ఇదేనండి బయలుదేరుతున్నది.
ర్యాంకులు మాడితే కదా ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే 60-70% మార్కులు వస్తే చాలండి, అభ్యంతరం ఏం లేదు. అంతకంటే అడగకూడదు అసలు కదా ఏ పరీక్షల్లో కూడా. 10వ తరగతి వరకు 60-70% మార్కులు వస్తే చాలు. ఫస్ట్ క్లాస్ దాటింది 70% వచ్చేది చాలమ్మా. 80 వచ్చినా సరే 90 వచ్చినా సరే ఈ యూనిట్ టెస్ట్లో ఇంత చేస్తే 3వ తరగతి పరీక్ష, అది కూడా ఏదో యూనిట్ టెస్ట్, అందులో 25కి 23 వచ్చాయి. వై డిడ్ంట్ యూ గెట్ అదర్ టూ? ఇంగ్లీష్ ఒకటి దీనికి, అదేదో తెలుగులో ఏడవకుండా. ఇంకా 2 ఎందుకు దక్కే? 2 ఎత్తేసరి 2 పెరుగుతాయి. 25కి 23 ఎవడికొచ్చాయమ్మా? నాకు రాలేదు. ఇన్ని గ్రంథాలు చదివేప్పటికో 1000 పుస్తకాలు పైన చదివేసి నేను చిక్కు పెట్టుకున్నాను. మా లైబ్రరీలో ఉన్నవి 1100 వరకు. ఇప్పుడు నేను ఎన్ని చదివాను లెక్క పెట్టా, 1075 పుస్తకాలు అయిపోయినాయి చదవడం. నా దగ్గర ఉన్న 1100 1075 అయిపోయినాయి నా దగ్గర ఉన్నవి. ఇంకా 25 ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నాను నేను చదవడానికి. అన్నీ అయిపోయినాయి. ఇంకా బయట పుస్తకాలు ఇంకో 3-4 వేలు ఉంటాయి. ఎవరి దగ్గర తీసుకున్నవి, క్లాసులో చదివినవి, పాఠాల కోసం చదివినవి, గ్రంథాలయంలో చదివి. నా సొంత గ్రంథాలయంలో నా ఇంట్లో ఉన్న 1160 పుస్తకాల్లో నేను 1120-30 వరకు చదివచ్చు. ఇంకా 25-30 మించులు చదవడం. ఇన్ని చదివిన నాకు ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్లో సహా, ఇంటర్మీడియట్లో సహా, డిగ్రీలో సహా ఏమీ ర్యాంకులు రాలేదమ్మా. పాస్ అవ్వడం కష్టమైంది. చెబితే బాగుంటుంది, పరుగు పోతుంది. కానీ సాధించవలసిన సాధించాం. ఆ మార్కులు ఎవరో చోట్ల. ఇప్పుడు నన్ను ఉపన్యాసానికి పిలిచేవాళ్ళు, అవధానానికి పిలిచిన వాళ్ళు, మీరు 10th క్లాస్లో పర్సెంటేజ్ అని ఎవరు అడగలేదు. కనీసం ఎంఏ కూడా అడగలేదు. నువ్వు పాస్ అయ్యావా అని అడగలేదు. నా పేరు ముందు డాక్టర్ ఉంటుంది, నువ్వు పిహెచ్డి డాక్టరా, వైద్యం డాక్టరా అని కూడా అడగలేదు. గౌరవిస్తూనే ఉన్నారు. గరికపాటి నరసింహారావు అంటే చాలా, దానికి ముందు వెనక విశేషణాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం వేసాం, ఇష్టదైవం అని. మొత్తం దేవతా ప్రార్థనలన్నీ, మొత్తం కుమారస్వామి సహా గణపతి, శివుడు, పార్వతి, సరస్వతి అందరి మీద నేను అప్పుడప్పుడు అలాంటి పద్యాలు, ఒక 500 పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలన్నీ అందరికీ అందుబాటులో ఉండే. గొళ్ళల్లో తెలుగు వినపడుతుంది. నా బాధ అది. సంస్కృతం, మరాఠీ, అన్నీ హిందీ, ఉర్దూ, మనకి తమిళం కూడా వినపడుతుంది ఈ మధ్య బాగా. గొళ్ళలో తెలుగు ఒక్కటే. ఇప్పుడు ఎక్కడ వినపడకుండా భాష తెలుగు ఒక్కటే. అది గుళ్ళో లేదు, మళ్ళో లేదు, బళ్ళో లేదు, తల్లి ఒళ్ళో కూడా లేదు. అందుకని నాకు చాలా బాధ కలిగి మా అమ్మవారి మీద, మా శివుడి మీద నేను అల్లుకున్న పద్యాలన్నీ కొన్ని ప్రార్థన పద్యాలు కదా, అందరికీ ఉపయోగపడతాయని ఇష్టదైవం పుస్తకం వేసి అక్కడ పెట్టారు. స్టాల్లో సాగర ఘోష కావ్యం తాత్పర్యాలతో ఉంది. ఇష్టదైవం ఉంది. మా అమ్మ అని మా అమ్మగారి మీద ఇందాక పాడిన పద్యం సహా 100 పద్యాలన్నీ అర్థాలతో సహా ఉన్నాయి. ఆ ఇష్టదైవం పుస్తకం మీద ఏదో మొదట అచ్చు మీద అమ్మవారి బొమ్మ వేశాను. అక్కడ నా పేరు రాసి పైన కవి, మహాసహస్రావధాని, డాక్టర్ ఇవన్నీ రాశారు. మామూలుగా ప్రెస్ వాళ్ళు వేస్తారు కదా. నేను పిలిచి ఇవన్నీ అవసరం లేదు, అమ్మవారి పాదాలకు అడ్డంగా ఉన్నాయి, ఇవన్నీ పెడితే పాదాల దగ్గర వేసావు కదా, పాదాల దగ్గర ఆ పేరు ఒకటి చాలా, పుస్తకం ఎవరిదంటే తెలియాలి కదా. అందుకని గరికపాటి నరసింహారావు సార్ ఇవన్నీ తీసేయాలి. నాకు ఈవేళ భగవంతుడి దేవాల భక్తి వల్ల పెరిగింది ఏమిటంటే ఈ కిరీటాలు ఏమీ అవసరం లేదు, ఆ పేరే చాలా ఎక్కువ చాలు, ఇంకేం అక్కర్లేదు. దానికి తోకలు, కిరీటాలు అవసరం లేదు. క్రమంగా వయస్సు ఎక్కువ అవుతున్న కొద్దీ మనిషి వీటిని వదిలించుకుందుకు సిద్ధంగా ఉండాలి. నన్ను ఎప్పుడో 10 బిరుదులు పెట్టలేదు, బయోడాటా అంతా చదవలేదు, నన్ను సగౌరవంగా పిలవలేదు, ఇవన్నీ అక్కర. మనం ఏం మాట్లాడామనేదే ముఖ్యం. ఆ దానికి రావాలి, ఆ వైరాగ్యానికి రావాలి. ఇంకా మర్యాదలు ఏమిటి ఏవో ఉంటాయి, ఎవరు ఓపిక మేరకు వారు చేస్తారు. అందుకే ఆ పుస్తకం మీద నేను తీసి మన ఫోటో కూడా వేస్తాం. ఇదివరకు పుస్తకాలంటి మీద వేసాం, భార్య పిల్లలు కూడా వేసాం. ఇంకెందుకు పెళ్లి చూపులు అయిపోయి ఇప్పుడు ఎందుకని చెప్పాను. పెళ్ళయ్యి నేళ్ళని ఇప్పుడు కొత్తగా మన ఫోటో అవసరమా? నీకు నేను నచ్చాను, నాకు నువ్వు నచ్చావు, నచ్చకపోయినా చేసేది ఏం తీసేయి. ఇంకెందుకు ఈ ఫోటోలని ఏం వద్దు, ఒక పేరు ఏంటి, నా ఫోటో కూడా వద్దని చెప్పి అమ్మవారి ఫోటో వేశారు, వెనకాల దేవతల ఫోటోలు వేశారు. అంతకంటే ఏమిటి, అమ్మవారిలోనే అందరం ఉన్నాం కదా. ఇది క్రమంగా రావాలి. అందుకని నాకు డిగ్రీలు ముఖ్యం కాదు. అందుకని ఈ పిల్లల దగ్గర ఎప్పుడు కూడా 10 ఏళ్ళ దాసుళ్ళ చూడటం ర్యాంకుల గురించి కాదు, మార్కులు వస్తే చాలు. వాళ్ళకి అన్ని పనులు చెప్పండి, పని చేయడం కూడా ముఖ్యమని చెప్పండి, బ్యాంకులకు పంపండి, కిరాణం కొట్టుకు పంపండి, పతంజలి స్టోర్స్కి పంపండి, అన్ని వాళ్ళనే తెమ్మనండి. లెక్కలు తెలుస్తాయి కనీసం. అయిపోయింది. ఇంకొక మాట చెబుతున్నా, తల్లిదండ్రుల కోసం గృహస్థాశ్రమంలో పెద్దవాళ్ళు ఇబ్బంది లేకుండా, గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఒక్కటి నేర్చుకోవాలి. కష్టమైనా కానీ చెబుతా, నేను నేర్చుకుంటా, మీకు చెబుతా. పిల్లలకి 18 ఏళ్ళు దాటే అయిపోయింది. 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడి మాట వినడు, ఎవడు చెప్పినా మారడు. వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకటి వాడే, 2 దేవుడు, ఇంకెవరు లేరు. మా అబ్బాయి మాట వినడం లేదండి, వద్దు. ఇంకా చెప్పిన మాట వినడం వాడినే కొడుకు అంట, చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంట. పెద్ద తేడా. వీడు వినడు, అది వినదు. కానీ వీడు మగాడు మూలాన్ని వినడని చెప్పేస్తాడు. అది ఆడపిల్ల కదా, ఓకే డాడీ, ఓకే డాడీ, బయటికి వెళ్ళి జుట్టు పీకే డాడీ. ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నదో చేస్తుంది. నేను చెప్పింది దగ్గర 18 దాటిపోయింది, ఇక్కడ 16 అయిపోయింది అప్పుడే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టా. మొత్తం యమధర్మరాజు దున్నపోతుకి స్మార్ట్ ఫోన్కి తేడాది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే, అది ఎప్పుడు పిలుస్తుందో తెలియదు.
అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది. వాడు చూడకూడదే చూస్తారమ్మా, చూడగలిగింది ఎందుకు చూస్తారు? స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా. సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు. ఇంకా సత్యనారాయణ వ్రతం వాడికి ఎందుకు ఆ వయసులో? అది మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసుడిలాగే పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తం మీద దారిలో పెట్టి ఇక పెట్టలేమనుకున్నప్పుడు మంచిది. 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు. మంచిది బాబు, నీ జీవితం నీది, మేము సలహా చెబుతాం, విన్నావా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలండి, మొహమాటం లేకుండా చెబుతున్నాం, లేదా సంవత్సరాలు దెబ్బతింటాయి. ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి, మాట అంటే వినరామా, ఎందుకు వచ్చిన గొడవది? వినరు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. ఇంకా కౌన్సిలింగ్ అన్నాం, వారి దగ్గరికి వెళ్ళడం, వీరి దగ్గరికి వెళ్ళడం, సిట్టింగ్ అన్నాం, స్టాండింగ్ అన్నాం. 4000 4 సిట్టింగ్లు అయ్యాక 4000 పుచ్చుకున్నాక ఆయన ఏమంటాడు, మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. అది లేకే కదా ఎక్కడికి వచ్చింది. 4000 పుచ్చుకుని మైండ్ సెట్ అంటావేటి, మైక్ సెట్ లాగా. అది నువ్వు మారుతావో, నువ్వు చేయం మార్చడం. మరి అలాగని ఎవరన్నా కొంత సిద్ధాంతంలో వీళ్ళని ఆశ్రయించామనుకో, వాడు శుభ్రంగా దాంపత్య యాగం అని శుభ్రంగా యాగం చేయించి 3 లక్షలు కొట్టేస్తాడు. దానివల్ల వాళ్ళ దాంపత్యం బాగుంది, డబ్బులు బాగా రావడం, మన దాంపత్యం చేయడం, మన అప్పులు బాగా. వాళ్ళ ఆవిడ ఆయన ప్రేమించింది ఆ సిద్ధాంతం, ఎందుకంటే డబ్బులు బాగా వచ్చాయి. దాంపత్యానికి యాగం ఏంటంటే అర్థం లేని మాట సృష్టిస్తున్నారమ్మా. హిందూ సంస్కృతిలో దెబ్బతీస్తున్నారు. హిందూ జాగరణ శక్తులు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా హిందూ సంస్కృతిలో దెబ్బతీస్తున్నారు. గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి యజ్ఞాల యాగాల పేరు మీద విపరీతంగా వసూలు చేస్తున్నారు. మొత్తం దెబ్బతింటోంది వ్యవస్థ. ఒకడు స్టోరీ టీవీలో రాగానే మొత్తం హిందూ ధర్మానికి మచ్చ వస్తుంది, తలెత్తుకోలేకపోతాం. అందుకని వినరు. అందుకే చిన్నపిల్లలప్పుడు ఇలా చూసి 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటగానే వాళ్ళకి చెప్పు, సలహా చెప్పి, ఇక లేకపోతే విశాల భావంతో కలుపుకోగలిగావా కలుపుకో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోమని చెప్పి నీ ముక్తి నువ్వు చూసుకో, ఇక మాట్లాడు, వదిలేసే ఆ విషయం. అందుకే సరిగ్గా చివరి వచ్చేసరికి యోగేనా అంతే తను చెయ్యమన్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు బాలశిశాంకమౌడికి, పిల్లల్ని గారాపం చేసేటప్పుడు చేయండి, గట్టిగా ఉండేటప్పుడు ఉండండి. అలాగే కపాలికి బిచ్చం ఎత్తుకునైనా కుటుంబాన్ని పోషించమన్నారు. అందుకని కపాలికి అని చెప్పాడు. శివుడు బిచ్చం ఎత్తుకున్నాడు. ఎవరి దగ్గర ఎత్తుకునేవాడమ్మా శివుడు? ఎక్కడ బిచ్చం ఎత్తేవాడు? ఆయన ఏ ఇంటికి వెళ్ళి బిచ్చం అడిగినట్టుగా ఏ పురాణాల్లో లేదండి. ఆయన బిచ్చం అడిగింది ఒకే ఒకరిని, భిక్షం దేకి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ఎవరు అన్నపూర్ణేశ్వరి? ఆయన భార్య దగ్గర భిక్షాటం చేయడం తప్పే ఉందండి. మనం మాత్రం 1 గంట వేసి అన్నాల మీదకి వచ్చిన అన్నపెట్టి అడల్లా. ఎవరిని అడుగుతాం? పక్కింటికి వెళ్ళి అడుగుతామా? భార్యను అడగకపోతే? ఆయన భార్యను అడిగాడండి. ఆయన భార్య అన్నపూర్ణేశ్వరి, ఎవరిని భిక్షాటం చేయలేదే. కానీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం భిక్షాటన కూడా సిద్ధపడ్డాడు. మనం ఏదైనా చేసి మొత్తం మీద కుటుంబానికి మగవాళ్ళ ముందు బాధ్యత వహించాలి, ఆడవాళ్ళ బాధ్యత తర్వాత. మన సంస్కృతి ప్రకారం మగవాళ్ళ ముందు బాధ్యత వహించాలి. సంపాదించకపోతే ముందు మగాళ్ళని అడుగుతారు లోకం, ఆడవాళ్ళని అడగరు వెంటనే. ఏదో ఆయన ఏదో కాలు చేయలేని పరిస్థితుల్లో ఏదో ఇబ్బందులు ఉంటే వీళ్ళని అడుగుతారు, చూసుకోవాలి కదమ్మా అంట. ఏదైనా చేసి మొత్తం మీద సంపాదించాలి. కపాలి ఇంత ఎందుకే మన్మథ గర్వ పర్వతోన్మూలకి ఈ దంపతులిద్దరూ కూడా 25 ఏళ్ల పాటు సమస్త మన్మథ భోగాలు అనుభవించవచ్చు, ఎవరు కాదని అనలేదు. దానికోసమే శాస్త్రాలు రచించాడు, దానికోసమే శృంగార కావ్యాలు రాశాడు. అవి చదువుకోవాలి, ఆ వయసులో ఆనందంగా గడపాలి. ఒకే మనిషితో శృంగార జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే రకరకాల విషయాలు తెలియాలి. నేను సభలో చెబితే బాగుండదు, కానీ అనేక గ్రంథాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. దంపతులు కూర్చొని చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. ఇవాళ ఆశ్చర్యపోక, ఆయాసపడక్కల దొరుకుతున్నాయి. ఇదంతా ఎందుకు? మళ్ళీ ఈ మన్మథ భోగాల్లో కూరుకుపోవడానికి కాదు. ధన్యో గృహస్థాశ్రమక. ఎప్పుడవుతుంది ధన్యం అంటే నారదాది మునిముఖ్య మనస్సరసీరుగాళికిన్. నారదాది మునిముఖ్యులందరూ మనస్సు అనే పద్మంలో ఏ పరమశివుడిని సేవిస్తున్నారో ఆ పరమశివుడికి నమస్కారం అన్నాడు గమరపోతన గారు. అంటే మనం కూడా గృహస్థాశ్రమం చివరిలో నారదుడులాగా, వశిష్ఠులాగా, త్యాగరాజస్వామిలాగా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. దానికి 3 ముళ్ళు వేసిన మర్నాడే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ చివరి వరకు ఆశ్రమ ధర్మాలు బాగుండాలి అంటే గృహస్థాశ్రమమే మూలం. అందుకే కొత్తగా పెళ్లి కూతురై కాపురానికి వచ్చిన సీతతో రాముడు ఎలా ఉంటున్నాడో వాల్మీకి చెబుతాడు. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోభివర్ధత. రాముడికి సీత అంటే చాలా ఇష్టమైంది. నన్ను చాలా ఇష్టపడుతున్నారు స్వామి, ఎందుకు, ఏమి కారణం అంటే ఆడవాళ్ళు అడుగుతారు సహజంగా. అంటే నువ్వు అందంగా ఉన్నావు ఏదో చెప్తారేమో ఒక ఆశ. ఎందుకు చెప్తాడు? రాముడు చాలా తెలియడు.
నేనంటే ఎందుకంటే మీ ఇష్టం, మీ ఇంటికి కొత్తగా వచ్చాను కదా, నన్ను ఇంత ఇష్టపడుతున్నారు అంటే, దారా సీత నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కానీ ఇది మా గురువు విశ్వామిత్రుడు చేసిన సంబంధం కదా, మిథిలానగరపు రాజకుమార్తెవి, నా గురువు నాకు ద్రోహం చేస్తాడా, నాకు చదువు చెప్పిన ఆయన, నాకు ఎటువంటి అమ్మాయిని చూడాలో ఆయనకి తెలియదా, అందుకని ఇది గురువులు పెద్దలు చేసిన ఎంపిక, మా తల్లిదండ్రులు అంగీకరించిన వివాహం, దశరథ మహారాజు కౌశల్య వస్తే కానీ నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు రాముడు. న్యాయంగా క్షత్రియ వంశాచారం ప్రకారం మగ పెళ్లి వారు పెళ్లికి రారు, ముఖ్యంగా క్షత్రియుల్లో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆడవాళ్ళు అసలే పెళ్లికి రారు, కొడుకు పెళ్లికి తల్లి వెళ్ళదు, మగవాడే వెళ్తాడు, తల్లి వెళ్ళదు, అది ఆచారం అన్నమాట. కానీ అలాంటి సందర్భంలో కూడా కౌశల్య సహా కైక సహా అందరూ వస్తే కానీ నేను చేసుకోనని చెప్పాడు. అలాగే అందరూ వచ్చారు, వాళ్ళందరూ అంగీకరించారు, ఇది తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళి, అందుకే నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. సీత ఒక రకంగా సంతోషించింది, ఒక రకంగా ఏమనుకుంది, తల్లిదండ్రులకి నచ్చింది కాబట్టి నచ్చాను కూడా, నా అంతటి నేను నచ్చలేదు, అందుకే నా అంతటి నేను నచ్చేలా చేసుకోవాలని ఆవిడ ఏం చేసిందట, గుణాద్రూప గుణాచాపి ప్రీతిర్భుజో అభివర్ధత, ముందు గుణంతో ఆకర్షించే ప్రయత్నం చేసింది, తర్వాత రూపగుణంతో కూడా ఆకర్షించే ప్రయత్నం చేసింది, మొత్తం మీద సంసారాన్ని స్థిరంగా నిలబడేలా చేసుకుంది. ఒక 4-5 ఏళ్ళు దాటగానే సీత, ఇదివరకు ఏదో నా తల్లిదండ్రుల కారణంగా నువ్వు నాకు నచ్చావు అంటున్నా, లేదు ఇప్పుడు నీ కారణంగానే నువ్వు బాగా నచ్చావు అన్నట్టు రాముడు. ఇది ప్రయత్నం చేయాల్సింది. కొత్త దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు ఆకర్షించడానికి రూపంతోనూ గుణంతోనూ ముందు ప్రయత్నం చేయాలి. ఓ చీర ధరిస్తున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు బట్టలు కట్టుకుంటారు, ఇది మా ఆయనకి నచ్చుతుందా నచ్చుదా, నచ్చేదే కట్టుకోవమ్మా, ఏమైంది, మగవాడైనా అంతే, ఓ ప్యాంటు చొక్కా లేదా నా పోటుగాడు పంచే కండుగా వేస్తే ఓసారి వంటింట్లోకి ఓసారి అయినా వేలాడ చూపించి కట్టుకోమంటావా అంటే ఏం పోయింది, వాళ్ళు చెబుతారుగా, అదే కట్టుకోవచ్చుగా, ఏదో ఒకటి కట్టుకోవాలిగా. ఆయన నాకు ప్రాధాన్యం ఇస్తాడు, నన్ను అడిగితే కానీ పంచి కూడా కట్టుకోవాలి, ఎంత ఆనందమో పరమాన్నం వండి పెడతాను, ఏదో ఒకటి కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ మాట పక్కనట్టే చేయడం నా ఇష్టం, నువ్వు అవుతూ చెప్పడానికన్నా ఎందుకు, ఇది దీనివల్ల ఏం కలిసి వచ్చింది, అహంకారం తప్ప. ఒక వేషధారణ చేసినా సరే భర్తకు నచ్చుతున్నావా లేదా, భార్యకి నచ్చుతున్నావా లేదా, అలా ఆలోచించాలండి. ఇవాళ పెళ్ళి అయిన ఆడవాళ్ళు చాలామంది మగవాళ్ళు కూడా ఆలోచించింది, వీళ్ళకి నచ్చడం కాదండి, బయటకు ఎడుతున్నాం కదా, లుకింగ్ బాగుందా, ఎవరు లుకింగ్ అమ్మా, ఎవరు చూడాలి, ఎవరు మెచ్చుకోవాలి, బయట వాళ్ళు మెచ్చుకోవాలా, భర్త కాదు మెచ్చుకునేది, భర్త కోసం వేషం వేస్తావు, బయట వాళ్ళ కోసమా, ఈ మాటలు చాలా తేడా. నీ భర్త నేను మెచ్చుకోవాలి, నీ భార్య నేను మెచ్చుకోవాలి, బయట వాళ్ళు ఎందుకంటే గొట్టంగాడు మెచ్చుకుంటే మెచ్చుకుంటారు, పోతే పోతారు, వాళ్ళు మెచ్చుకోవాలి, మనకి దేనికి, మన డ్రెస్ చూసి ఎవడో లైక్ కొట్టి బట్టల వేలు పైకెట్టాలా, మనకు అవసరమా, ఏం అవసరం అది, భార్య మెచ్చుకుంటే చాలు. బంగారంలో ఉన్నారండి, వేదిక మీద మాట్లాడుతుంటే అద్భుతంగా ఉన్నారని నా భార్య ఎదురుగా కూర్చునంటే నాకు అది గొప్ప సర్టిఫికెట్ అమ్మా, అంతకంటే కావాల్సింది ఏమిటి, అంతకంటే కావాల్సింది ఏమిటి, ఇంక ఊళ్ళో వాళ్ళు ఎంతమంది అంటే మాత్రం నాకు ఏం ఉపయోగం అది, కానీ ఇప్పుడు అనుమానుడు వస్తే లేనిపోను కూడా, అదేదో ఆవిడ అంటే సుఖమయ్యే, ఇది తన రూపంతో. అలాగే రూపం ఎప్పుడు నిలబడదు, ఎంత అందంగా ఉన్నా రూపం నిలబడదు, రాముడు సీత ఎవరైనా కానీ ఎవరి రూపం నిలబడదు, కాబట్టి గుణం శాశ్వతం, అందుకని గుణంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి. అందుకే సీతాదేవి సుందరకాండలో హనుమంతుడి దగ్గర బాధపడుతూ ఉంటుంది ఆవిడ, రాముడు మగవాడని నేను బాధపడడం లేదయ్యా, మొగుడని బాధపడడం లేదయ్యా, రామ వియోగానికి ప్రేమికుడయ్యా, గొప్ప ప్రేమికుడయ్యా, మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు ఆకాశమెరుగు. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు, అద్భుతమైన మాట, తెలుగు పద్యంలో ఎంత అందంగా చెబుతాడో చూడండి. హనుమా శ్రీరాముడు కేవలం ఒక మగవాడని, ఒక భర్తని, ఒక రాజుని నేను ఆశించట్లేదయ్యా, ఒక ప్రేమికుడయ్యా, మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు ఆకాశమెరుగు, నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ది ఎరుగు ఆకాశమెరుగు, నా మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళు లేరుగు అబ్ది ఎరుంగున్, నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ది ఎరుగు ఆకాశమెరుగు. మేము ఇప్పుడు ఎంత సుఖంగా హాయిగా వనవాసనప్పుడు గడిపామో ఇద్దరం ఆలు మగలం ప్రేమగా, అది ఈ శలయేళ్ళకి తెలుసయ్యా, శలయేళ్ళు లెరుగు అద్రిజరుంగున్, అక్కడ శలయేళ్ళకి తెలుసు, శలయేళ్ళు హాయిగా కాళ్ళు చాకుని కూర్చునేవారు రాముడు సీత ఇద్దరు కూడా. వాళ్ళ వయస్సు, ఆయన వయస్సు 25 ఏళ్ళు, ఆవిడ వయస్సు 18 ఏళ్ళు. ఆ సమయం వనవాస సమయానికి ఆయన వయస్సు 25, ఆవిడ వయస్సు 18, 7 ఏళ్ళు తేడా ఉంది ఇద్దరికి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనందంగా గడిపేవారు, కాళ్ళిలా తపతప ఆడించుకుంటాను, వేరే పని ఏం లేదు, ఈయనకి రాజకీయాలు లేవు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఏం లేవు, అసెంబ్లీ సమావేశాలు గొడవ లేదు, తలాక్ బిల్లు ఆమోదించడం అసలు ఆ గొడవ లేదు అప్పుడు. అందుకని సుఖంగా కాళ్ళు చాపేసి కూర్చున్నారు అక్కడ. ఈవిడ అంతకంటే సరదాగా గడిపేశారు, అందుకే దాంపత్యం నిలబడింది. అందుకే ఆవిడ చెబుతోంది అప్పుడు శలయేళ్ళు లేరు. అంతేకాదు
అద్రి ఎరుంగు ఆ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఉన్నాయి, వాటికి కూడా తెలుసు. ఇప్పుడు చూడండి విశ్వనాథ వారి కవిత్వం, మనిషి సుఖానికి దుఃఖానికి తేడా ఎలా చూస్తాడు. ఈవిడ ఎంత ప్రేమగా గడిపిందో భర్తతో ఎవరికి తెలుసునా, సెలయేళ్ళకి తెలుసునా, కొండలకి తెలుసునా. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి. ఈ సుందరకాండలో ఈ రావణాసుడు రోజుకో రకంగా బెదిరిస్తూ ఉంటే భర్తను కోల్పోయి ఒక్కరిని ఒక్కతిని దిక్కు మొక్కు లేకుండా బతకాలో చావాలో కూడా తెలియకుండా నేను ఏడుస్తున్న ఏడుపు ఉంది. ఈ ఏడుపు ఎవరికి తెలుసా అనమా, ఈ అత్తి ఎరుగు ఆకాశమే రుగు సముద్రానికి తెలుసయ్యా, నా ఏడుపు ఆకాశానికి తెలుసయ్యా. ఆశ్చర్యకరమైన విషయం పోలిక. సుఖమేమో సెలయేళ్ళకి తెలుసా, దుఃఖమేమో సముద్రానికి తెలుసా. అంటే మనిషికి గడిచిపోయిన సుఖం సెలయేరులా ఉంటుంది, నడుస్తున్న దుఃఖం సముద్రంలా ఉంటుంది. అది విశ్వనాథ, అది జ్ఞానపీఠం. అంటే కవిత్వం అంత గొప్పది, ఎంత బాగా చెప్పడుతుంది. మనిషికి ఎప్పుడు ఏంటి, ఎంత సుఖపడినా కూడా గడిచిపోయిన సుఖం ఉందే అది సెలయేరులో ఉంటుంది, ఏదో చిన్నదిలాగా. నడుస్తున్న దుఃఖం ఏదో ఉంటుంది, అది పెద్ద సముద్రంలో ఉంటుంది, మీద పడిపోయినట్టుగా. నిజానికి ఏది ఒకటి, సుఖం దుఃఖం రెండు ఉండవు జీవితంలో ఎప్పుడు. రెండిట్లోనూ ఉన్నది ఒకే మాట. సంస్కృత భాష చాలా గొప్పది. సుఖం దుఃఖం మీరు గమనించండి, రెండిట్లోనూ ఉన్నది ఖం, సుఖం దుఃఖం. ఖం అంటే ఆకాశం, ఖం అంటే ఆకాశం. ఖే గచ్చతి ఇది ఖగహ, ఖగహ అంటే పక్షి, ఎందుకంటే ఆకాశంలో పెడుతుంది కాబట్టి. ఖం అంటే ఆకాశం, ఆకాశం అంటే ఆకాశం గగనం శూన్యం. అంచేది ఉన్న అనుభవం ఏదైతే ఉందో అది సుఖము కాదు దుఃఖము కాదు. నువ్వు సూ చేరిస్తే సుఖం, తూ చేరిస్తే దుఃఖం. ఏం చేరుతావు చేర్చు, అంతే సుఖం. ఇదే సుఖ దుఃఖాల సమన్వయం. ఏది సుఖం కాదు, ఏది దుఃఖం కాదు. ఒకటి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, వాడు వెంటనే వెళ్ళి తల్లికి చెప్తాడు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా, ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అంటాడు. వెంటనే పత్రికలు వాళ్ళని పిలుస్తారు, వాడు ఓ స్వీట్ తీసి తల్లి నోట్లో పెడతాడు. పాపం అదే ఆఖరి ముద్ద, మళ్ళీ పెట్టాడు వాడు. ఈ తెల్లమాయికి మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు మెనపసోను పెట్టి ఎవరు బాగా తీరు, తర్వాత ఇంకా పెట్టడే, వాడు ఎక్కడికో పోతాడు. అది వాళ్ళకి సుఖమేనండి, సుఖం అంటే చెప్తాం. మరి అలాగే వస్తుంది అనుకుని రాకుండా 1 మార్కులో ర్యాంకు పోయిన వాడికి దుఃఖమా కాక? 1000కి 992 మార్కులు వచ్చాయి అనుకుందామండి ఎవరికైనా, ఫస్ట్ ర్యాంక్ అని వేశారండి పేపర్లో. వాడికి ఎంత సుఖం ఉంటుందో 991 వచ్చి ఆ మొదటి స్థానం కోల్పోయిన వాడికి అంత దుఃఖం ఉంటుందా ఉండదా? అంతకంటే ఎక్కువ దుఃఖం ఉంటుంది. ఆ సుఖాన్ని మించిన దుఃఖం ఉంటుంది, కేజీల్లో కలవగలిగింది. అందుకని ఎప్పుడూ మనిషికి సుఖం దుఃఖం అనేది లేదు, మన భ్రమ, మన మానసిక భావన మాత్రమే. రెండూ శూన్యాలే. మనమేదో కొన్ని ఆలోచనలు దానికి చేర్చడం వల్ల అది సుఖం అనిపించింది, కొన్ని ఆలోచనలు దీనికి చేర్చడం వల్ల ఇది దుఃఖం అనిపించింది. ఏం చేరుస్తావో నీ మనస్సులో ఉంది, యోగ వాసిష్టం స్పష్టంగా చెప్తాం. అందుకే మనస్సులో ఆపదలు దుఃఖాలు అని అంటే దాని గురించి యోగ వాసిష్టం ఒక మాట ఉంటుంది, దంపతులు గనక అనురాగంతో ఉండగలిగితే వాళ్ళని ఏమీ చెయ్యలేవు. నాథయో వ్యాధయో నైవ నాపదో నదురీతయక. యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ఉంటుంది, అద్భుతమైన మాట. నాథయో వ్యాధయో నైవ నాపదో నదురీతయక కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో. కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో. దంపతులిద్దరూ అనురాగబంధంతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళని నాథయక వ్యాధయక, అలాగే ఆపదక ఈతయక, ఇవి ఏమీ చేయలేడు. ఆది వ్యాధులు అంటారు. వ్యాధి అంటే శారీరక అనారోగ్యం, ఆది అంటే మానసిక వ్యాధి. ఆది వ్యాధులు అంటే అర్థం. వ్యాధి అంటే శారీరక అనారోగ్యం, జ్వరాలు కానీ ఇక క్యాన్సర్ల వరకు అన్నీ అందులోకి వస్తాయి. ఆది అంటే మానసికమైన బెంగ, ఏదో కోల్పోయామని, ఏదో రాలేదని, ఏదో వస్తుందేమో అని భయం, ఇవన్నీ మానసికం. దానికి మందు లేదు, వాళ్ళే వేసుకో. మనోవ్యాధికి మందు లేదని ఎందుకంటారంటే వైద్యశాస్త్రంలో మందు సమస్య కాదు, అది తగ్గదమ్మా, మనమే వేసుకోవాలి. మనం వేసుకుంటే మందు ఉంది, మనం దాన్ని మర్చిపోదలుచుకుంటే మర్చిపోవచ్చు, వదిలేదలుచుకుంటే వదిలేయచ్చు. కానీ చాలామందికి మనోవ్యాధి మనసు నీ చేతుల్లో ఉంది. నన్ను అడిగితే మనోవ్యాధిని భరించడం కంటే శారీరక వ్యాధిని భరించడమే కష్టం. ఎందుకంటే శరీరానికి ఏదో మొత్తం మోకాళ్ళు రెండు నొప్పులు ఎట్టేయండి, నా మోకాళ్ళు బాగున్నాయి ఐ ఫీల్ వెరీ అంటే కుదరదు, పడతా పెడితే నువ్వు ఖచ్చితంగా మందులు వాడాల్సింది. మోకాళ్ళు నొప్పి పెడితే పరిగెడతానంటే ఏంటి? ఈ ఫీలింగ్ ఏం పనికిరాదు. అక్కడ మోకాళ్ళ నొప్పులకు ఏం వాడాలో అది వాడాల్సింది. శారీరక వ్యాధికి మందులు వాడి తీరాలి, మనోవ్యాధికి మందులు అవసరం లేదు, వాడినా దండగా. మనోవ్యాధి శాస్త్రజ్ఞులే చెబుతారు ఆ విషయం. ఎందుకు దండగా అంటే నువ్వు వేసుకోగలవా మందు, నువ్వు వేసుకోవట్లేదు. ఎందుకంటే నీకేదో కోరిక ఉంది, అది తీరలేదు, నీకేదో భయం ఉంది, అనవసరంగా భయపడుతుంది. ఈ రెండు పోయేంత వరకు నీకు ఆ వ్యాధి తగ్గదు. ఇది నాకు అక్కర్లేదంటే ఆ క్షణం పోయింది. అందుకే నాకు మనస్సేం బాగుంటుందా అన్నప్పుడు ఇంకోళ్ళని పిలవడం ఉందే, వాడిని మనస్సు కూడా పాడు చేయడం. అందుకంటే ఇంకోళ్ళని పిలవకూడదు, మన మనస్సుకు మనమే మందు తీసుకోవాలి. లేదా ఆ మందు వేయగలిగిన వాడిని ఎవడైనా మా పొట్టుగాడిని పిలిస్తే ఓ శ్లోకం చదివి మందు వేసేస్తే ఇదే శ్లోకం, అంతకంటే ఉంది. ఇది మీరు చదువుకున్నా వస్తుంది.
అలాగే ఆది వ్యాధులు కానీ, అలాగే ఆపదగా ఎటువంటి ఆపదలు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యాలు వచ్చి ఆపదలు వచ్చాయి, అంతే కదా ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి. దంపతుల మధ్య ప్రేమ ఉంటే ఆర్థిక ఇబ్బందులు కావండి. ముఖ్యంగా ఆడవాళ్ళని మగవాళ్ళు బాగా ప్రేమగా చూసుకోగలిగితే ఆర్థిక వ్యవహారం ఆడవాళ్ళ చేతుల్లో పెట్టేస్తే అద్భుతంగా నడుస్తున్న వాళ్ళు మొత్తం ఆటు అని బంగాళదుంపలు తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తారు. దాన్ని బంగాళదుంపల వేపుడనే అంటారు. ఎన్ని వేసినా ఉల్లిపాయలు వేపుడు అంటారు. ఈ తిరిగితే అట్లా ఆడదనుకుంటే మగాడుకుంటారు. బంగాళదుంపలు వేపుడు చేస్తారు. ఏదో ఇద్దరు ముగ్గురికి అనుకుంటారు. ఇంటికి అనుకోకుండా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చారు, మీకు ఎందుకు మీరు ఊరుకుండా చూసుకుంటారు కదా, ఏం చేయదు, మొత్తం ఉల్లిపాయలు వేసేస్తుంది. నువ్వు 1,00,000 ఉల్లిపాయలు వేసినా ఒక బంగాళదుంప వేసినా దాన్ని బంగాళదుంపలు వేపుడనే అంటారమ్మా, ఉల్లిపాయ వేపుడు అనరు. అది లెక్కేది శాస్త్రం. ఆ తెలివితేటలు ఆడవాళ్ళు. అదే మగాడు పరువు తీయాలనుకుందనుకో, అందులో కాస్త ఉప్పు ఎక్కువ వస్తుంది, శాస్త్రం. అంచేది ఆర్థికమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఆడవాళ్ళని ప్రేమగా చూసుకుని ఆ బాధ్యతతో వాళ్ళతో పెట్టేసి, మొత్తం అమ్మాంబాబుతో జీతం ఏమో 50,000 వచ్చింది కానీ ఇల్లాలా ఏం చేస్తావో నాకు తెలియదు, 10,000 మిగిలాయి, అన్ని వాయిదాలు కట్టాల్సినవన్నీ కట్టేసా, ఇక 10,000 మీకు ఎందుకు అలా కూర్చోండి సోఫాలో పద్యాలు పాడుకుంటూ నేను చూసుకుంటానుగా అని మొత్తం మెయింటైన్ చేస్తాను. అంత తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే వృక్షకటిక నాటకంలో సూత్రుడు చెబుతాడు స్త్రీల తెలివితేటల గురించి. స్త్రియో హినామ ఖల్వేత నిసర్గాదేవ పండితాక, స్త్రియో హినామ ఖల్వేత నిసర్గాదేవ పండితాక, పురుషాణంతో పాండిత్యం శాస్త్రైరేవోపదిశ్యతే. మగాడు పండితులు కావాలంటే 100 శాస్త్రాలు చదవాలి. కానీ స్త్రీల అదృష్టం ఏమిటంటే ఏమీ చదవకుండా బ్రహ్మదేవుడు వాళ్ళకి పుట్టుకతోనే బ్రహ్మాండమైన తెలివితేటలన్నీ ఇచ్చేశాడు. బ్రహ్మాండమైన తెలివితేటలు స్త్రీలకు సహజంగా పుట్టుకతో ఉంటాయమ్మా. ఎందుకంటే ప్రసవం భరించాలి, భయంకరమైన బాధ అది. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది. ప్రసవం భరించాలి, రక్తస్రావం అయిపోతుంది, పిల్ల పుడుతుంది, తల్లి చచ్చిపోయే పరిస్థితులు చాలా ఉండేవి పూర్వం. అవి తట్టుకున్నారు వాళ్ళు. అంతకంటే కష్టమే ఉండదని అనుకుంటారు. ప్రసవం తట్టుకోవడం కష్టం. నా తల్లి 9 ప్రసవాలు భరించిందమ్మా, 9వ పిండం నేను బయటపడి ఇంతవాడిని అయ్యా. మరి 8 దగ్గర వాళ్ళు ఆపేసినా నేను వచ్చేవాడిని గదిలో. 9 ప్రసవాలు పడింది, 9 మామూలుగానే పడింది, సిజేరియన్లు లేవు, చచ్చినట్టు పడింది ఆవిడ. కానీ అంతటి కష్టం తట్టుకుంది కాబట్టి మేము పెట్టిన బాధలో తట్టుకుంది ఆవిడ. అందరు పెట్టిన బాధలో తట్టుకుని ఏముందిరా అని అలా అలవాటు మాకు వచ్చింది, జీవితం తేలికైంది. అందుకే ఆ తెలివితేటలో ఆ ఓర్పు సహనం భగవంతుడు స్త్రీకి సహజంగా ఇచ్చాడు. సూత్రకుడు మృత్యుకటిక నాటకంలో చెబుతాడు నిసర్గాదేవ పండిత. సహజంగానే వాళ్ళు పండితులండి, వాళ్ళకు ఒక నేర్పక్కలది శాస్త్రాలు అన్నారు. వాళ్ళు బుద్ధి సూక్ష్మత పెట్టి ఆలోచిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. బుద్ధిశ్చాపి చతుర్గుణాలు, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి 4 రెట్లు తెలివి ఎక్కువ ఉంటుంది. దుఃఖపడ్డామనే విషయం అప్పుడు సెలయేళ్ళకి తెలుసు, కొండలకు తెలుసు. ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నాననే విషయం సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు. అంటే సెలయేరు కంటే సముద్రం పెద్దది, కొండ కంటే కూడా ఆకాశం ఎత్తైనదే కదా. నా దుఃఖం చాలా ఎక్కువగా ఉందయ్యా, మరిచిపోయిన సుఖం తక్కువగా ఉందని చెప్పడం. దాన్ని హనుమంతుడు విన్నాడు, నవ్వుకున్నాడు. తల్లి ఎంత దుఃఖంలో ఉందో ఆయనకు తెలిసింది. తర్వాత ఆ దుఃఖం తీర్చాడు, అది వేరే విషయం. ఇంకొక మాట మనం 1-2 మాటలు చెప్పుకుని 10 నిమిషాలు మనం సెలవు తీసుకుంటాం. ఇంకొక మాట మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, పిల్లల్ని పెంచేటప్పుడు కొనవలసిన వస్తువులు. మన వసుచరిత్ర కావ్యంలో భట్టుమూర్తి చెబుతున్నాడు, ఇవాళ వస్తువుల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ వాడు ఇంకా ఉయ్యాల్లోకి రాకుండానే వాడు ఉయ్యాల ఖరీదే 5,000 ఉంటుంది. రకరకాల వస్తువులు పిల్లల కోసం తయారు చేసి మమ్మీ డాడీ షోరూమ్ అని అమ్మేస్తున్నారు మొత్తం అంతా. పైగా పిల్లలు కొనమన్నాక కొనకుండా ఉండలేరు. పైగా ఈ కొనేది ఏమిటంటే టెడ్డీ బేర్ అని ఎలుగుబంటి బొమ్మలు అన్నీ కొంటున్నారు. ఇప్పుడు వీడియో ఎలుగుబంటిలో ఉన్నాడు, బాల ఎలుగుబంటి, మళ్ళీ వీడికో ఎలుగుబంటి, వాడు దాన్ని పట్టుకుని ఎడుతూ ఉంటాడు. ఇక ఆ కొనేది కూడా రాముడు, కృష్ణుడు, సీత అందమైన బొమ్మలుగా, దశావతారాల బొమ్మలుగా, ఈ శని అవతారాలన్నీ వస్తున్నాయి. చైనా వాడి బొమ్మలు, అది కూడా పోనీ భారతీయుడు బాగుపడలేదు దీనివల్ల. ఇవేవీ అవసరం లేకుండా పిల్లల్ని పెంచడం ఎలాగో కృష్ణదేవరాయల కాలంలో ఉండి భట్టుమూర్తి అని ఆయన వసుచరిత్ర కావ్యం రాశాడు. ఆ వసుచరిత్రలో చెబుతున్నాడు, ఒక నది శుక్తిమతి, కోలాహలుడు అని ఒక పర్వతాలు నదులు పక్కనట్టండి. కోలాహలుడు శుక్తిమతి. ఆయన వల్ల ఈవిడికి 2 పిల్లలు కలిగారు. ఆయన బాధ్యత లేని మనిషి పిల్లల్ని వదిలేసిపోయాడు. కానీ ఆ తల్లి పిల్లల్ని పెంచింది. తల్లికి బాధ్యత ఉంది. ఆ నదికి పుట్టిన పిల్లలిద్దరిని ఆవిడ ఎలా పెంచిందో చెబుతున్నాడు. మార్కెట్కి వెళ్ళలేదు, ఆంధ్రా బ్యాంక్ వాళ్ళని అప్పడగలేదు. ఆ 2 పిల్లలు నదిలో పెంచింది ఆవిడ. నదికి బయట వస్తువులు ఒక్కటి కూడా ఆశించలేదు ఆవిడ. నదిలో ఉన్న వాటితోనే 2 పిల్లల్ని పెంచింది, పసిపిల్లల్ని, ఏ ఆపద లేకుండా. ఎలా పెంచిందో చెబుతున్నాడు కవిత్వం రూపంలో. జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలితే నెలుగునిడి కృందరగల్ కదడించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదాగ తాళిపుల మంజురవంబున
జొలవాడుచున్ జలకములార్చి చిన్నపిల్లలకి స్నానం చేయించారు. నది కదా, నది నీళ్ళలోనే స్నానం చేయించారు. తల్లి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంది. పండు జలజచ్చద పడిక గప్పి స్నానం చేయించగానే బిడ్డకి చలి వస్తుంది కదా, అందుకని తెల్ల తామరపు రేకుల్ని పెట్టి వాటిని తువ్వాలుగా పెట్టి తుడిచింది. ఎంత అదృష్టం! టర్కీ టవల్ పెట్టి తుడవలేదు, తెల్ల తామర పూరేకులు పెట్టి ఒళ్ళు తుడిచింది. నదిలో తామర పూలు కలువ పూలు ఉంటాయి కదా, వాటితో ఒళ్ళు తుడిచింది. పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్న వాటితోనే ఎలా చేస్తుందో. ప్రేమ ముఖ్యం. పిల్లలకి తరగడాలు, పెద్ద పెద్ద గలీగులు, పెద్ద పెద్ద మంచాలు, వాడు చూడగానే అడిగి తెచ్చిపోయే బొమ్మలు అవసరం లేదు. దానికోసం ఖర్చు పెట్టడం, టాయ్ రూమ్ అనడం, ఈ బాయ్ని తీసుకెళ్ళి ఆ టాయ్లో పారేయడం, మనం కలిపేసుకుని మనం టీవీ చూస్తూ మనం కూర్చోవడం. మన చేతుల్లో పెరిగిన బిడ్డ, తల్లి చేతుల్లో పెరిగిన బిడ్డ సక్రమంగా పెరుగుతాడు. అందుకని జలకములార్చి పండు జలజచ్చద పాడికి కప్పి తెల్ల తామరపు రేకుల్ని తువ్వాలుగా ఉపయోగించింది, అదే దుప్పటిగా ఉపయోగించింది. వెచ్చగా ఉండాలి. తమ్మి సంకుల తెలితేనే రుగ్గులుడి స్నానం చేయగానే బిడ్డకు ఆకలిస్తూ పాలను అడుగుతాడు, ఆకలి అంటాడు. అందుకని నదికి పాలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఆవిడ స్త్రీ కాదు కదా, ఏం చేసిందిట, ఆ తామర పూల్లో కలువు పూల్లో ఉండే తేనెని ఆ తామర పువ్వు కలువు పూల్లోనే రేకులు తీసి వాటినే శంఖంగా మార్చి ఉగ్గు గిన్నెగా మార్చి వాటితో ఆ తేనె తాగించింది. సహజంగా ఎక్కడికి బయటకెళ్ళదు. ఆ తేనె దాగి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారండి, తేనె దాగి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? అందుకే మన సంప్రదాయాల్లో అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరిసెల మీద నడిపిస్తారమ్మా పిల్లల్ని. మన సంప్రదాయం ఇది, తెలుగువారి సంప్రదాయం. ముఖ్యంగా అరిసెల మీద నడిపిస్తారు. ఎందుకని అరిసెల మీద నడిపిస్తారు? ఇంకే వేరే పిండి వంటలు లేవా, నడవకూడదు. ఎవడొద్దాని ఓ స్మార్ట్ ఫోన్ అంటే దాని మీద అడుగు ఏమనొచ్చు కదా, పగిలిపోతుంది, గొడవ వదిలిపోతుంది. ఇప్పుడు దాని మీద నడిపిస్తారు, అరిసెల మీద నడిపిస్తారు. ఎందుకంటే అబ్బాయి నువ్వు రేపు వేసే ప్రతి అడుగు ఈ ప్రపంచానికి తీపి పంచి పెట్టాలి నాయన, చేదు పంచి పెట్టద్దు అని చెప్పడానికి ఆశ. అలాంటి ఆచారాలు మనం. అందుకని ఉగ్గు తేనె తాగించిందండి. వాళ్ళు తేనె తాగిన పిల్లల్లాగే పెరుగుతారండి. వాళ్ళకి విషం పూసే అలవాటు రాదండి అసలు. కృందరగలు కదలించు కల్వ తొట్టెల కుమారు కూతును పఠించి భజించు నదీలము. కాస్త కడుపులో పడగానే నిద్ర వస్తుంది కదా, పడుకోవాలనుకుంటారు. అందుకని ఆ కలవ పూల తొట్టెలు, అక్కడే కలవ పూలు కొంచెం విశాలంగా ఉంటాయి తామర పూల కంటే, వాటిలో పడుకోబెట్టారు. అప్పుడు కూడా ఒక సందేహం వస్తుంది, పడుకోబెట్టారు పిల్లలు బాగా మంది జోల పాడాలి కదా, నది జోలపాడ పాడలేదు కదా అంటే పట్టుమూర్తి అది కూడా పాటించాడు. కోమల కుముదాగతాళి కుల మంజురవంబున జోలవాడుచున్. ఆ పద్మాల్లో ఉండే మకరందం కారణంగా వాటిని ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చాడు. అవి అక్కడ ఝుమ్ 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 అని ఝంకారం చేస్తుంటే ఆ ఝంకార నాదానికి ఆ పిల్లలు ఆనందంగా పడుకున్నట్ట. అంటే బయట నుంచి ఒక వస్తువు తేకుండా నదిలో ఉన్నటువంటి పరికరాలు వస్తువులతోనే పిల్లల్ని అంత అందంగా పెంచింది. మనం ప్రేమ అనేటువంటి పెట్టుబడితో ఇంట్లో ఉన్న వస్తువులే ఉపయోగించి పిల్లల్ని పెంచలేమండి. పిల్లల్ని పెంచడం పెద్ద బడ్జెట్ అయిపోయింది వేళ. ఈ ఆలోచన చేస్తే మనం ముందుకెళ్ళాలి. ఇంకొక మాట, ముఖ్యంగా గృహస్థాశ్రమం బాగుండాలంటే మనం తెలుసుకోవలసింది, ఇవాళ ఒక దారుణమైన సంస్కృతి మన పిల్లల జీవితాల్లో ప్రవేశించింది. అందుకే సంపాదించని తల్లిదండ్రులను వాళ్ళు భారంగా భావిస్తున్నారు, భయంకరంగా భావిస్తున్నారు. పెళ్లి కూతురులు పెళ్లి కొడుకులు నెట్లో పెట్టుకుంటున్నారండి. ఇవాళ పెళ్లి కూతురు నెట్లో సంప్రదిస్తే ఆవిడ ఏం పెడుతోంది అంటే, మీ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. వాడు పాపం ఏం చెప్పాలో తెలియక పాత సామాన్లు ఎందుకుంటాయి, మా నాన్నగారు ఎప్పటికప్పుడు పాత సామాన్లు బయట పారేస్తారంటే, మీ నాన్నయ్య పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది. పెళ్లి కూతురు దృష్టిలో అత్తమామలు పాత సామాన్లు అమ్మా ఈవేళ. అంతేకాదు ఇంకో కొత్త మాట ఈ మధ్య పుట్టించారు, స్టోర్ రూమ్ అంటున్నారండి అత్తమామలు. స్టోర్ రూమ్ ఉందా అంటే స్టోర్ రూమ్లో పడేద్దాం వాళ్ళని, వాళ్ళు మన దగ్గర రావడానికి లేదు. ఈ ధోరణి ఎందుకు వచ్చిందండి? మనం ఆలోచిద్దాం ఎందుకు వచ్చిందో. వాళ్ళ మనస్తత్వాలు ఎందుకు మారే? వాళ్ళకి ఇదివరకు మేము చదువుకునేటప్పుడు కలం వాడితే ఒక కాలంలో ఇంకు పోసుకునేవాళ్ళు. ఇంకు సీసా కూడా ఒకటి ఉండే. కాలం ఎప్పుడు ఒకటే. 6వ తరగతి నుంచి 7, 8, 3 తరగతులు అయ్యే వరకు మాకు వేరే కాలం లేదు, ఒకటే కాలం. 2వ కాలం కొనమంటే మా నాన్నగారు చదువు మానేమని, నీకు చదువుకు మళ్ళీ 2 కాలాలు ఎందుకు పని లేక. ఇప్పుడు ఏమొచ్చాయండి పెన్స్, యూజ్ అండ్ త్రో. అదేవిధంగా పేరెంట్స్ కూడా యూజ్ అండ్ త్రో, తోసే ఓల్డేజ్కో ఉన్నంతకాలం వాడుకో, వాళ్ళ ఫీజులు వాళ్ళు కడతారు, వాళ్ళు కావాల్సిన బండి కొనిపించుకో, కారు కొనిపించుకో, పెళ్లి చేయించుకో, క్యాటరింగ్ పెట్టించుకో, అన్ని అయ్యాక తల్లిదండ్రులు యూజ్ అండ్ త్రో తోసిపారా. ప్రతి వస్తువు యూజ్ అండ్ త్రో. నేను టార్చ్ రేట్ వాడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా నాకు సంచులు ఉంది. నేను వెళ్ళేటప్పుడు చీకటి, నాకు పుస్తకం చదువుకోవడం అలవాటు. వచ్చేటప్పుడు నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను. నన్ను తీసుకొచ్చిన వాళ్ళు అడగాడు, నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను, ఒక కావ్యం చదువుతూ వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నా ఇంటికి వెళ్ళడానికి 1 గంట పట్టచ్చు. నేను సమయం వృధా చేయాలి, నా తల్లి నాకు నేర్పింది. నేను పుస్తకం చదువుకుంటూ పెడతాను, నేను టార్చ్ లైట్ పట్టుకుని పెడతాను. మొన్న ఎక్కడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాగే ఓ టార్చ్ లైట్ మర్చిపోయా, పట్టుకెళ్ళి నాకు దొరకల. మార్కెట్కి వెడితే యూజ్ అండ్ త్రో టార్చ్ లైట్ వచ్చింది నాడు. ఇదేం గొడవరా బాబా,
ఓ టార్చరేట్ ఎంత ఉంటుంది, దాంట్లో ఏవో సెల్స్ వేసుకుంటా కాదుట, ఒక్కసారే ఒకటి సెల్ కూడా వాడే వేస్తాట, అది టిక్కుమంటంట, ఏదో 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది, అవతల భార్య మొత్తం ప్లాస్టిక్ చెత్త ఎంత పెరుగుతుందంటే బయట. నేను కొనలేదు కావాలి, నా పాత టార్చరేట్ ఎక్కడ పోయిందో నేను వాళ్ళకే 2-3 ఫోన్లు చేశా, వాళ్ళు పాపం మర్యాదస్తులు నా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు, కారులో ఉంటుంది, ఎక్కడ పోతుంది నా వస్తువు నాకు దొరికి. కానీ నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టార్చరేటు యూజ్ అండ్ త్రో, పెన్ను యూజ్ అండ్ త్రో, అన్నీ యూజ్ అండ్ త్రో, తల్లిదండ్రులు కూడా యూజ్ అండ్ త్రో. వాడుట పారివేయుట అలవాటుగా మారిన మీ కథాన, వాడుట పారవేయుట అలవాటుగా మారినది ఈ జగాన, కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను, కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను, వాడుక బట్టి పుట్టెడిని వస్తువులు ఇంతకు ముందు, ఇప్పుడు వాడక బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమవు. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. మన జీవితాలు ఎలా ఉన్నాయి, వాడడం పారివేయడం అనేది బాగా అలవాటైంది. అందుకే మనుషుల విషయాన్ని కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. మన అవసరాలు దిగానే అవతల బొమ్మని చెబుతున్నాం. మన ఇంట్లో ఏదైనా సేవ అవసరమైతే అక్కనో చెల్లెలను తోడలున్నో మేనలున్నో రమ్మంటున్నాం, అది అయిపోగానే వాడు భారంగా భావిస్తున్నాం. మళ్ళీ తిరిగి వాడి ఇంటికి వెళ్ళాలంటే వాడు కుదిరింది కానీ మనకు కుదురుతుందా అని మాట్లాడుతున్నాం. వాడుకుని వాడేది కానీ ఇది అలవాటు అవడం వల్ల ఏమైంది, వస్తువులు ఇదివరకు ఎంత వాడకం ఉందో దాన్ని బట్టి వస్తువులు పుట్టి, ఇప్పుడు అలా కాదు. మనం షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం చూడండి. ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ షాపింగ్కి బయలుదేరుతారు. కొంతమందిని మీ హాబీస్ ఏమిటి అంటే ఏదో టీవీ చూడడం, సినిమాలు చూడడం, ఈ మాట్లాడడం హాబీ అంటే పర్వాలేదు. షాపింగ్ ఈజ్ మై హాబీ. ఆ మొగుడు ఎవడో ఆరిపోతాడు అనుమానం. షాపింగ్ నీ హాబీయా? చచ్చిపోవడవాడు. షాపింగ్ హాబీ ఏమిటమ్మా? అవసరమైతే షాపింగ్ చేయాలి కానీ షాపింగ్ హాబీయా అంటే అలవాటు. అంటే ఇప్పుడు ఏమీ పని లేకుండా కారు వేసుకుని ఒక్క సంచి కూడా పట్టుకెళ్లకుండా పెడుతుంది. అక్కడేవో 2 గేదెలు 3 దొనపోతులు కనపడతాయి, అవన్నీ సంచుల్లో పెట్టి పట్టుకొస్తుంది. ఇదంతా అప్పేగా. షాపింగ్ హాబీ ఏమిటండి? అవసరమే కొనాలి. ఇదివరకు వాడుకను బట్టి వస్తువులు పుట్టేవి, ఇప్పుడు అలా కాదు. వస్తువు చూసే ఇది మన ఇంట్లో లేదుగా అని వాడేస్తున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే. మన ఇంట్లో ఓ సోఫా సెట్ ఉంది, బయట పెద్ద పత్రికలో ప్రకటన వచ్చింది, ఇంత పెద్ద సోఫా, అదో పెద్ద ఏనుగు ఐరావతంలో ఉంది, దాని పక్కన 2 కుర్చీలు, ఓ చిన్న ఏనుగులు దిగ్గజారు, ఇవన్నీ కలిపి 2 లక్షలు అంటాడు వాడు. ఆ మాట పైన చెప్పడు, చాలా తక్కువలో వస్తుంది ఇన్స్టాల్మెంట్ అని ఓ చుక్క ఎడతాడు. ఆ చుక్క మనం చూడం, ఆ చుక్కలోనే ఉంటుంది మొత్తం. చూస్తాం కింద ఉంటాయి, షరతులు వర్తిస్తాయని ఉంటుంది, కండిషన్స్ అప్లై. అక్కడికి వెడితే సరిపోతుంది కండిషన్. అక్కడ 2 లక్షలు ఒకసారి అడగడు వాడు, మాత్రం 10-20 వేలు కడితే చాలు, తర్వాత నెలకు 5,000 అంటాడు. అందుకని మనం ఏం చేస్తాం, 1వ తారీఖు జీతం రాగానే సోఫా వాయిదా, టీవీ వాయిదా, మిక్సీ వాయిదా, అన్ని ఫ్రిడ్జ్ వాయిదా, చివరికి సుఖ సంసారం కూడా వాయిదా. ఈ వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనకుండా డబ్బు ఉంటేనే వస్తువు కొంటాం, మన అవసరమైతేనే వస్తువు కొంటామని ఒక దోక పుస్తకం లాంటిది ఫోన్ దగ్గర ఎక్కడో బలమే పెట్టుకుని అవసరమైన వస్తువులేవో అక్కడ రాసుకుని అవసరమా కాదా అని 10 రోజులకోసారి ఆలోచిస్తే, అవసరం అనిపిస్తే 2 నెలల తర్వాత కొంటే ఈ లోపు సగం వస్తువులు అవసరం లేదని అర్థమవుతుందమ్మా. మనిషి మనస్తత్వం, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ముఖ్యంగా ఈ వాడటం బారవేయడం అనే మాట వాడడంలో నా ఉద్దేశం, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి శని పెట్టినట్టే లెక్క. మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నంతకాలం, మా దురదృష్టవశాత్తు మా చిన్నతనంలోనే, నాకు 24 ఏళ్ల వయసులోనే తండ్రి పోయాడు. నాకు తల్లి తండ్రి 2 ఆవిడ. మా అమ్మగారు మా ఇంట్లో ఉండడం వల్ల మాకు వైద్యం ఖర్చు లేదండి. ఆవిడ ఉన్నంత వరకు 91 సంవత్సరాలు బతికింది ఆవిడ 2012 వరకు. నేను కానీ నా భార్య కానీ పిల్లలు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఊరికి అత్యవసరమైతే చూపించుకుని రావడమే కానీ మందులు వాడే పని లేదండి. ఇంట్లో ఉండే ధనియాలు, జీలకర్ర, వెన్నపూస, పాలు, పెరుగు లాంటి మందులతో మా అమ్మ మొత్తం వైద్యం చేసేసింది. అంతటి వైద్యం ఇప్పటికి కూడా మా అమ్మ వయసు కదమ్మా, నా వయస్సు కొంచెం 60-70 ఏళ్ళు ఉన్నవాడు, నాకు ఇంకా 60-70-80 ఏళ్ళ వాడు మీ ఇంట్లో తల్లిదండ్రులుగా ఉంటే అది మన అదృష్టంగా భావించాలి. బంధువుల్లో ఉన్నా సరే అదృష్టంగా భావించాలి. వాళ్ళకి జీవితానుభవం చాలా ఉంది, చాలా చిట్కా వైద్యం చెబుతారు. దీనికి ఎందుకింత ఖర్చు? ముందు మనోధైర్యం చెబుతారు. పిల్లకి ఏదైనా కొంచెం ఒళ్ళు వెచ్చపడితే తల్లి కంగారు పడిపోతుంది. ఎందుకంటే ఈ తల్లి వయస్సు ఎంత 25-30 ఏళ్ళు ఇంత చేస్తే ఇవిడికి అనుభవం లేదు, పిల్లని చచ్చిపోతూ ఉంటుంది ఇక్కడ. అందుకని ఈ 30 ఏళ్ళ ఆవిడ ఇంట్లో కనుక 60 ఏళ్ళ ఆవిడ ఉంటే ఊరుకోవే, మేము పడలేదా నీతోటి, ఇవంత కంగారు పడుతున్నాం, పిల్లల దాకా జ్వరం రాదా అని ఎవరు 2 మాటలు ముందు ధైర్యంగా చెబుతారండి. ముందు పిల్ల ధైర్యంగా ఉంటుంది, లేదా కంగారు పడిపోయి ముందు ఈవిడ పైన కిల్లర్ మింగేస్తుంది ఇక్కడ తల్లి. అటువంటివన్నీ వస్తున్నాయి. అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అది సుఖం అండి. ముందు వైద్యం అవసరం లేదు ఖచ్చితంగా. అంతేకాదు మనోధైర్యం, ఏమొచ్చినా సరే మేము తట్టుకున్నామని వాళ్ళ జీవిత అవసరాలు, వాళ్ళ జీవిత అనుభవాలు చెబుతారు.
మగలుగోడి రేలు బగలుగోడ అనురాగ గంధము నలదు కొనుడు చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుళ్ళలో కుదురు కొనుడు చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుళ్ళలో కుదురు కొనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు దారి దానయ్యల దానములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు దారి దానయ్యల దానములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు ఇది గృహస్థాశ్రమంబు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము ఒట్టిద నిజరంగుము ఒట్టిద నిజరంగుము కాని పట్టుకొనుము ఆలు మొదలు రాత్రి పగలు అనే భేదం లేకుండా కొత్త దంపతులు సరదాగా ఆనందంగా గడపాలి. పిల్లల దగ్గర అశ్లీల ప్రవర్తన అసభ్య ప్రవర్తన పనికిరాదు, కానీ అనురాగం తప్పు కాదు. భార్యతో మాట్లాడేటప్పుడు పిల్లలు 7-8 ఏళ్ళు వయస్సు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వయస్సున్నా పర్వాలేదు, భార్య భుజం మీద చేసి మాట్లాడితే పిల్లాడు గ్రహిస్తాడు నా భార్యతో నేను ఇలా మాట్లాడాలి. తప్పేం లేదు, అందులో భుజం మీద చేసారండి ఏమైంది? 30 ఏళ్ల తండ్రి ఉండి 25 ఏళ్ల భార్య ఉంటే వాళ్ళకి ఏదో 10 ఏళ్ల కొడుకు ఉంటే భుజం మీద చేసి మాట్లాడుతూ ఉంటుంది, భార్య భుజం మీద అంటూ ఇలా మాట్లాడాలి. దాంట్లో తప్పేం లేదు, అందులో ఏమీ అసభ్యత లేదు. ఆ మాత్రం వరకు అనుమతిస్తారు, ఎవరైనా ఆనందిస్తారు కూడా. అలాగే పిల్లలు చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ముఖ్యంగా 7-8 ఏళ్ళు వయస్సు వచ్చే వరకు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి. తర్వాత 80 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలి. అది వీళ్ళు చూస్తారు, ఇది వాడు చూస్తారు. చిన్నపిల్లల మాటలు తల్లిదండ్రులు శ్రద్ధగా ఉంటే రేపు పొద్దున వాడు నేర్చుకుంటాడు. నేను ఏం చెప్పినా మా అమ్మ నాన్న విన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా నేను విని నడుచుకోవాలి అనుకుంటాడు. ఖచ్చితంగా మనస్సు మీద ప్రభావం ఉంటుంది. పిల్లలకి సమయం కేటాయించాలి. 3వ మాట మిగల ముగ్గిన పండ్ల మేలుగునుడు. చెట్టు నుంచి పళ్ళు సహజంగా ఎప్పుడప్పుడు రాలిపోతాయి, కానీ రాలిపోయే ముందు సోలిపోకూడదు. వృద్ధులన్నాక ఇవాళ రేపు వెళ్ళిపోతారమ్మా, ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, కానీ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప మన అశ్రద్ధ వల్ల వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. వాళ్ళు ఏమాత్రం అలా కొడుకు కోడలు నన్ను అశ్రద్ధ చేశారని అనుకోకూడదు. అలాగే ఆర్థిక స్థితి ముఖ్యంగా గమనించాలి. ఆడ మగ అందరూ కూడా దారి దానయ్యల దానమ్ములటు నుంచి అవసరమునకైనా ఆదుకున్నాం. మన ఆదాయంలో 4 భాగాలు చేయమని చెప్పింది ధర్మశాస్త్రం. ఇప్పుడు 4 భాగాల్లో 2 భాగాలు ఖర్చు పెట్టుకోమని చెప్పారు. దంపతులు సుఖంగా ఆనందంగా గడపడానికి 2 భాగాలు. 50,000 జీతం ఉంటే 25,000 1వ తారీఖు వచ్చేనట్టు ఖర్చు అయిపోవాలి. మిగిలిన 50,000లో 25,000 భవిష్యత్తు కోసం దాచుకోవాలి. అందులో పొలం దాచుకోగా డబ్బులు పెట్టి స్థిరాస్తులు 10 లక్షలు 15 లక్షలు దాటిందంటే పొలం కొందామా, ఇల్లు కొందామా, ఏదో స్థలం కొందామా, ఏదో ఆలోచించాలి. స్థిరాస్తులు పెరగాలి. ఈ చరాస్తులు మిగులుతాయని ఏం చెప్పలేము ఇక్కడ. అలా నెల వచ్చిన ఆదాయంలో 4వ వంతు దాచుకోవాలి. అంతేకాదు 4వ వంతు దాన ధర్మాలు చేయమని చెప్పిన శాస్త్రం. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు పెట్టుబడి అది. మోక్ష మార్గం చూపించేది అదే. సగం ఖర్చు పెట్టేసి మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచుకో. బోళ్ళు అవసరాలు ఉంటాయి. ఆ సగంలో సగం సరిగ్గా భరతుడు భాగం కైకేయి భాగం అంటారే, అది తీసుకుని నువ్వు దాన ధర్మాలు చేసుకో. అది భవిష్యత్తుకి వచ్చే జన్మకు పెట్టుబడి. ఈ రకమైన ఆర్థిక విధానాలు అవలంబిస్తే ఈ గృహస్థాశ్రమమే మనకి అంతిమంగా ఆత్మసాక్షాత్కార పదం. ఆత్మసాక్షాత్కారాన్ని కూడా కలిగించగలదు. దానికోసం ఏ సన్యాసం పుచ్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. గృహస్థాశ్రమంలో ఉండే ఆ ఆనందంగా ఆనందో బ్రహ్మేది విజానాత్ ఆనందా దేవకల్ విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. అటువంటి ఆనందాన్ని మనం పొందొచ్చు, పరమాత్మానందాన్ని, స్వాత్మానందాన్ని. ఆ ఆనందో బ్రహ్మగా గృహస్థాశ్రమాన్ని గడపడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సభ్యులకి విజ్ఞప్తి, అక్కడ నేను రచించిన పుస్తకాలు సాగర ఘోష, అలాగే ఇందాక చెప్పిన ఇష్టదైవం, అలాగే మా అమ్మగారి మీద పద్యాలు, వేరే సీడీలు, అవన్నీ రకరకాల చోట్ల చెప్పిన. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయ దర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి.